50 సంవత్సరాల వరకు తక్కువ వయసు చెప్తారు, అక్కడి నుంచి ఎక్కువ వయసు చెప్తారు, లేదా సరైన వయసు చెప్తారు ఆనందం అనిపించుకోవడం కోసం. నేను 50 దగ్గరికి వచ్చేసాను. అయితే ఆనందం అనిపించుకోవడం ముందేమో తక్కువ వయసు చెప్తారు, తక్కువ వయసు చెప్పి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తక్కువ చెప్తారు. కొంతమంది 5 సంవత్సరాలు చెప్తారు, కొంతమంది 10 సంవత్సరాలు కూడా తక్కువ చెప్పిన వాళ్ళు లేకపోలేదు. వాళ్ళు మొక్కలు తెలిసిపోతాయి, కింద పైకి తలకలు వేసుకున్నారు కానీ మొక్కలు తెలిసిపోతాయి, వాళ్ళ పరిస్థితి తెలిసిపోతాయి, వాళ్ళ యాక్టివిటీస్ తెలిసిపోతాయి, వాళ్ళ అలవాట్లు తెలిసిపోతాయి, వాళ్ళ పరిస్థితులు అన్నీ అర్థమైపోతాయి. కానీ వాళ్ళు వయసు దాచుకుంటూ ఉంటారు. సరే, వయసు దాచుకున్నారు, దేవుడు ఇచ్చిన వయసు ఎక్కడికి పోతుంది, అందరూ దాచుకున్నారు, వస్త్రాలు ఆ శరీరం దాచుకున్నారు, కానీ ఆయుష్ దాయలేదు, కాలం అనేది దాయలేదు. కాబట్టి ఈ కాలంలో ఇంత అనుభవం మనకు ఉండాలి. 20 సంవత్సరాల తర్వాత రక్షించబడ్డాము, లేకపోతే 20 సంవత్సరాలతో రక్షించబడ్డాము. కొంతమంది 20 సంవత్సరాలకు ముందే రక్షించబడిన వారు ఉంటారు, కొంతమంది 10 సంవత్సరాలకి మారు మనసు పొందిన వారు ఉంటారు. సంతోషం. అయితే అది కూడా ఆ మారు మనసు తగినట్టుగా నిలబడి ఉంటే మరింత సంతోషమని చెప్పగలను. అయితే మనము ఎంతకాలం అయినప్పటికీ కూడా పవిత్రత పొందకపోతే ప్రయోజనం ఏంటి? ఎంత కాలం అపవిత్రతగా ఉన్నామో అంతకాలము కూడా సమయాన్ని వృధా చేసినట్టే కదా. 20 సంవత్సరాలకు ఉద్యోగం వస్తే కరెక్టే, 30 సంవత్సరాలకు వచ్చినా పర్వాలేదు, కొంచెం 35 సంవత్సరాలకు వచ్చినా కొంచెం ఇబ్బంది, 40 సంవత్సరాలకు వస్తే మరి ఇబ్బంది. అక్కడి నుంచి ఉద్యోగం వస్తే ఎవరు కలరు, ఎవరుగా 40 దాటితే. అయితే సీనియారిటీ తగ్గిపోతుంది. ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం త్వరగా రాలేదని వేస్ట్ అయిపోయింది అందుకు బాధపడతాము, అలాగే వ్యవసాయంలో వృద్ధి చెందలేదని బాధపడతాము, ఇంతకాలం అయిపోయింది వ్యాపారంలో అభివృద్ధి చెందలేదని బాధపడతాం. భక్తులు ఎందుకు బాధపడడం? అపవిత్రతలోనే ఉండిపోతూ ఎందుకు బాధపడడం? ఎందుకు అలా నాశనమైపోతూనే సంతోషపడిపోతూ ఉంటాం? కారణం శరీరాశ, నేత్రాశ, జీవపటము పట్టుకునే కదా. మిమ్మల్నే కాదు, మమ్మల్ని పట్టుకున్నాయి. మీ చుట్టూనే కాదు, మా చుట్టూనే ఉన్నాయి. మీ చుట్టూ మా చుట్టూనే కాదు, పరిశుద్ధుల చుట్టూనే ఉన్నాయి. వారు జయిస్తున్నారు, వారు ఎదిరికిస్తున్నారు, వారు దూరం చేస్తున్నారు, వారిని గెలుస్తున్నారు, వారి విజయాన్ని సాధిస్తున్నారు. విజయాన్ని సాధించే తరహాలో మీ ముందున్న సేవకులు కూడా సాధిస్తున్నారు. మీరెందుకు సాధించుకోవాలి? పవిత్రత పొందకపోతే సాధించలేదు, పవిత్రత పొందకపోతే సాధించలేదు. తినడానికి బలవంతులమే, అందరూ తినలేరులేండి. పని చేయడానికి బలవంతులమే, ప్రయాణం చేయడానికి బలవంతులమే, నిలబడడానికి బలవంతులమే, కనబడడానికి బలవంతులమే, అనుభవించడానికి బలవంతులమే, అన్ని విధాలుగా కూడా బలవంతుల చేతులు బాలమనేది బలవంతులమే. కానీ పవిత్రత విషయంలో బలహీనులు, యూస్లెస్. వై? అలా అయిపోవడం కారణం ఏంటి? సేవకుల మీద పెడదామా, సేవకుల మీద పెడదామా, పెద్దల మీద పెడదామా, నిందా, లేదా లోకం మీద పెడదామా, లేకపోతే ఆచారాల మీద పెడదామా, అలవాట్ల మీద పెడదామా, సమస్యల మీద పెడదామా, సోదరుల మీద పెడదామా, మనకున్న అనారోగ్యం మీద పెడదామా? ఎవరి మీద పెట్టడానికి వీలేదు. ఎవరి మీద పెడతావు? నీ దేహం మీద పెట్టడానికి వీల్లేదు. నీ మీద పెట్టు, నీ హృదయం మీద పెట్టు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవచ్చు. అనుభవించడానికి శరీరం అందరినీ ఉపయోగిస్తాము, అలంకరించుకోవడానికి మరి తలను అలంకరించుకుంటాము, గోడలు అలంకరించుకుంటాము, వస్తువులు అలంకరించుకుంటాము, వాహనాలు అలంకరించుకుంటాము, వస్త్రాలు అలంకరించుకుంటాము, ఇష్టానుసారంగా చేస్తుంటామే. అలా చేస్తున్న నీవు నేను మాట్లాడతాను. ఎందుకు పవిత్రత పొందలేకపోతున్నాం? అంటే లోకంలో 3 బాగా పిలుస్తాను. పవిత్రత పొందలేకపోవడం కారణం 3. చల్లవని అనుకోండి, 3 ప్రాథమికంగా 3. ఒకటి, లోకంలో ఉన్న సులువుగా చిక్కుబెట్టే పాపములు. కొన్ని చెప్తాను, అన్ని చెప్పలేదు, కొన్ని గుర్తొచ్చి చెప్తాను. అసూయ, గర్వము, కోపము, కామము, సోమరితనం, భోజన ప్రియత్వం, ధనాశ, దొంగతనం, అబద్ధం, పొలగలను మొదలగు పాపములు. ఇవన్నీ కూడా లోకము, కామము, ఇటువంటివన్నీ కూడా సులువుగా చిక్కుబెట్టే పాపములు. మనకంటే
వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారులే, ఇది పెద్ద పర్వాలేదులే, ఇది పర్లేదు, మనం సులువుగా తీసుకోవచ్చు, లేదా తక్కువగా తీసుకోవచ్చు, ఇది లెక్కే కాదులే అనుకుంటా. పిరికివాడు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళాలి, అబద్ధికుడు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళాలి. చెప్తుందా ప్రకటన గ్రంథం? చెప్పేదా లేదు? పిరికితనం కంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎక్కువే. అసూయ కాలం, కోపం కాలం, సోమర్థనం, భోజనం, ధనాశ, దొంగతనం, అబద్ధం, ఇవన్నీ పిరికితనం కంటే ఎక్కువే, అబద్ధం కంటే ఎక్కువే. అబద్ధాన్ని లెక్కించిన ఆ దేవుడు పిరికితనం లెక్కించిన ఆ దేవుడు పిరికితనం అంటే మరి గుర్తుగా అండి అయ్యో పిరికితనం ఉండకూడదని, పిరికితనం లేకుండా ఉండడం కోసమని దేవుడు ఒక ఈవి ఇచ్చాడు. మీకు ఒక మాట రాసి పెట్టాడు. ఆ చదివినా గుర్తుపెట్టుకోము, విన్నా మనసులో ఉంచుకోము, పాడేస్తా, పక్కన పెట్టేస్తా. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, ఏమంటాడు? దేవుడు నీకు ఇంద్రియ నిగ్రహం ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు మన ప్రియ కుమారుడైన తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుడు 2వ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పిరికితనం గల ఆత్మ ఒకటి పోయింది, అది ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా 3 ఇచ్చాడు బోనస్. తెలిసినంత మనం విన్నాం కదా. 1 శక్తి, 2 ప్రేమ, 3 ఇంద్రియ నిగ్రహం. ఇలాగా కాన్ఫిడెంట్ గా ఉండే ఆ మనస్తత్వాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు. ఈ 3 ఇచ్చాడు, 1 ఇవ్వలేదు. ఎవరిని బట్టి ఏకలు పడతామో ఇచ్చేదాన్నేమో విడిచిపెడతాం. ఒక మాట గుర్తొచ్చింది. అందులోనేమో సచిపోని గురించి అడిగితే ధనవంతుడు పశువుని గురించి ఏడ్చాడు. కొంతమంది గమనించుంటారు ఈ మాట. అందరూ ఏం చేస్తారు? అయినా బాబు, అయినా కొడుకు, అయినా రాము, అయినా అక్కో, అయినా తల్లి, చచ్చిపోయాడు రాము, అయ్యో నాకేమో చెప్పావు. నివాళాల ప్రసంగం కాదు కానీ ఉదాహరణ వాళ్ళ కోసం ఏ కోసం చచ్చిపోయిన కోసం ఏం హాస్పిటల్ ఏం చెప్పాడు మా అయ్యారు. అయితే ధనవంతులు ఏం చేశారు? ఇప్పించేది కాబట్టి అది కూడా ఒకటి కాదు. దాని బైబిల్లో ఉన్న ధనవంతులు ఏమని ఏడ్చాడు? పాపం ఏడ్చమంటే అయ్యో నా సహోదరులు 4 ఉన్నారు అని ఆయన కొరకు వాళ్ళ కొరకు అబ్రహాం దగ్గర బాధపడతారు. లాజరు చిటికి చుక్క కోసం చూస్తూ 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 వాళ్ళ కోసం పెడతారు. అసలైన కోసం అన్ని పోయి ఎడుతూ వచ్చింది ధనవంతుడికి. అప్పుడు మెచ్చుకుంటామా? అప్పుడు మెచ్చుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? మళ్ళీ ధనవంతుడు చేతులు కాలిపడి ఆకులు పట్టుకోవడం ప్రయోజనం, ఆకులు పట్టుకున్న ప్రయోజనం. సమయం దాటిపోయింది, ప్రయోజనం తమ్ముడు వచ్చేది, ప్రయోజనం లేదు. ఏడ్చినా దేవుడు వినలేదు, మొదలుపెట్టినా దేవుడు వినలేదు, అసలు విషయం ఒప్పుకున్నా దేవుడు వినలేదు. నీ వయసు ఉంది, నీకు ఓపిక ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, దేవుడి సన్నిధి హెబ్రోను బేర్షెబాలో భక్తి ఉంది, చేపట్టు. లేకపోతే సమయం అయిపోతే ఏడ్చిన ప్రయోజనం పవిత్రతను ఎంతకాలం పొందుకుంటూ ఉంటాం, అపవిత్రతను ఎంతకాలం పట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకసారి ఆలోచించు. సోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. వస్త్రాల విషయమైన మక్కువ తగ్గించండి, వస్తువుల విషయమైన ఇష్టము తగ్గించండి, అలంకారాల విషయమైనటువంటి అపేక్ష తగ్గించండి. ఘోరం అండి, భయంకరమైన ఘోరం. దేవుని పిల్లలు దేవుని మాట ఉంటుంది కదా, వెనకాల దేవుని మాట ఉంటుంది, లేకపోతే ఇంటి దగ్గర దేవుని వాక్యం ఉంటుంది, లేకపోతే దేవుని రూపంలో ఫోటో ఉంటుంది. అన్నీ పెట్టుకున్నా సరే బండి మీద చూస్తే షికారు కావాలని ఏం చేసింది. హడేం చేస్తాడని చూసినోడు, ఈడేం చేస్తాడు, ఎవరేం చేస్తాడు,
ఇది ట్రెండ్, ఇది రొటీన్, ఇది కామన్, ఇది ప్యాషన్. నీ ప్యాషన్ నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది, నీ ట్రెండ్ నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది, నీ ఇష్టం నిన్ను నష్టానికి నడిపిస్తూ ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టుగా చేయి, నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకే చెప్పాడు ప్రసంగం, నీ మనసుకు నచ్చినట్టు చేయి. ముగిద్దాం తొందరలో. మీ మనసుకు నచ్చినట్టు చేయి. శివుని మాట జాగ్రత్తగా ఆలోచిస్తూ రండి. ఎంతైనా మేలు పొందడానికి ప్రయత్నం చేయండి. మీతో పాటు నేను కూడా కొన్ని విషయాల్లో మేలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి చూడండి, ప్రసంగ గ్రంథంలో అంటాడు, మరి చక్కని మాట చెప్తూ వచ్చాడు. ఈ మాటను బట్టి మరికొన్ని విషయాలు మనం విందాం. మనకి ఉన్న సమయంలో విందాము. చూడండి, ప్రసంగ గ్రంథం 11:9 పాయింట్కి వచ్చేసాం. ఎవడ స్త్రీ, ఎవరి పురుషుడా, ఎవరి తమ్ముడా వచ్చిందా మీకు చెప్పిన మాట భలే ఉంటుంది. మొదటి సెక్షన్లోనే సంబరంగా ఉంటుంది. తర్వాత సెక్షన్లో చూడ స్వర్గం దాటిపోతే మనకి ఎంతైనా సలసలా మాడి మంట కనపడుతుంది. చదవండి. ఎవరుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండని, నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్క ఇష్టము ఎంత క్లియర్ రాశారు. నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పు. ఇట్ ఈస్ మై నేచర్, ఇట్ ఈస్ మై పర్సనల్ నేచర్. సొంత ఇష్టం, సొంత స్వభావం, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పున ప్రవర్తింపు. అయితే ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడ చూద్దాం. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చాలు. తర్వాత చదవచ్చు. సంతోషపడచ్చు. యవ్వన కాలమందు హృదయాన్ని సంతృష్టిగా ఉంచుకోవచ్చు. కోరికలు కూడా దృష్టి యొక్క ఇష్టం చొప్పున నడుచుకోవచ్చు. విన్నప్పుడు బాగుంటుంది, చేసినప్పుడు కూడా బాగుంటుంది. దానికి ఫలితం అనిపించినప్పుడే కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా. ఒక ఆయన కొంతమందికి బంజరు భూములు పొలాలు ఇస్తున్నారు. పొలాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇంత ఇలాగా కొంత దూరం, ఒక ఎకరము ఎకరన్నర, ఒక అరెకరము ఎకరం మధ్యలో 70 సెంట్లు భూమి ఇస్తున్నారు. ఒక చోట ఇస్తుంటే పలానాకి వస్తుంది అని ముందు నెంబర్లు ఇచ్చేసారు. నెంబర్ ప్రకారం ఏం చేసేసారు, అన్నీ చేసేసారు. తర్వాత మాట చెప్పారు, ఇది చూసుకోండి, మొక్కలు శుభ్రం చేసుకోండి, తుప్పగా పోతుందన్నారు. కొట్టారు. తర్వాత అన్నారు, ఇది కొంచెం అటు ఇటు జరగవచ్చు అని చెప్పేసారు. కొంతమంది ఏం చేశారంటే బాగా చేసుకుంటూ వచ్చారు. ముండ్ల బదులు కూడా శుభ్రం చేసి వచ్చారు. మీకు ఇక్కడ ఉంటే ఉండవతలేదు, ఉండొచ్చు. పల్లేరుగాయ చెట్లు అంట. మీకు ఎవరికైనా ఐడియా ఉందమ్మా? పల్లేరుగాయ. మరి ఇక్కడ అసలు పేరేంటి తెలీదు. ఆ పల్లేరుగాయ చెట్లు ఉన్న ఆ పలువకులకు వచ్చింది. వస్తే ఆడ ఏం చేశారంటే అది కొట్టకుండా ఉంచేసి ఇంకొక సీనా వస్తా కానీ కనపడు చెప్పాడు. తర్వాత ఎవరు అడిగితే ఏమన్నారంటే మొదలు సరే చేస్తానని చెప్పేసి అని మొదలు కోసేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆడ తీసుకుంటాడు, చేసామంటే చేశానని చేయొచ్చు, అది ఎండిపోయిన తర్వాత శుభ్రం చేయాలని అనొచ్చు అని మొదలు కోసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు 2-3 వారాలు పోయిన తర్వాత ఎండలప్పుడు 2-3 వారాలు పోయిన తర్వాత ఎవరికున్న సీన్ ఆడే తీసుకున్నాడు. అప్పుడు ఇతను ఆ సేమ్ శుభ్రం చేతకి వెళ్ళాడు. ఆ పల్లెకాయలు బతుకుంటే ఆ కాయలు దాన్ని పట్టుకుని ఉండేమో. కొయ్యమని చెప్పిన శుభ్రం చేయమని చెప్పిన పాపాన్ని శుభ్రం చేయడానికి వెళ్ళి మొదలు కోసం వదిలేశాడు. వదిలేస్తే ఏమైందంటే ఆ కాడ చచ్చిపోయి ఆ కాయలు కాలిపోయి ఆ కాడ మట్టుకు అలాగే ఎండుకొని కావాలి కావాలి. ఎవరు సీనాలు చేసుకున్నాక ఇతను వెళ్ళి సేల్ చేసుకుంటే సేలు అడిగితే గుచ్చిపోతుంది. సరే కాళ్ళ దగ్గర కాళ్ళు వస్తున్నాయి కానీ కాళ్ళు కాదు. దుర్బుద్ధి ఏం చేసిందంటే తన గర్భాన్ని దాల్చింది. తర్వాత కష్టమైన పంట కోడి మొదలుపెట్టాడు. ఆ కాళ్ళని తీస్తున్నాడు. చెప్పుల్లోంచి దిగిపోతున్నాయి. ఒకవేళ చెప్పులు తీసుకుని పనిచేస్తుంటే ఆ కాళ్ళలో గుచ్చిపోతాయి. ఈ పక్కన గుచ్చిపోతే ఆ పక్కన గుచ్చిపోతే
ఒక ముళ్ళ ఒక 4-5 ముళ్ళు ఉంటాయి, కలిసి ఉంటాయి. ఆ కాడికి చుట్టూరు ముళ్ళు ఉంటాయి. అది ఎలా పడితే అలా గుచ్చిపోతాం. నేను చేసిన పాపము, నేను చేసిన తప్పు నాకు చుట్టూ. అలాగా దుష్టి యొక్క ఇష్టం చెప్పినట్టు చేస్తే రేపొద్దు మనకి ఏమవుతుందంటే మన మీదకి అది ప్రయోగించబడతాం. అందుకే అన్నారు కదా, చూడండి, అయితే వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుతాను. ఇప్పుడు మీరు ప్రయాణం చేస్తున్నాము, కావాలని అటు ఇటు కూర్చొని వాళ్ళు ఉన్నారు, కావాలని జాబడి కూర్చునే వాళ్ళు ఉన్నారు. చిరాకు ఉంటుంది చెప్పుకోవడానికి, ఎంత భయంకరం. కావాలని శ్రీవిలాస్ వేసుకునే నాకు, కావాలని రకరకాలు చదివేసుకున్నాను, కావాలని ఈ ఇష్టం వచ్చినట్టు వేసుకున్నాను. అలాగే కావాలని ఎవరికి నష్టం? నీకే నష్టం, నీ ఆత్మీయ జీవితానికి నష్టం, నీ కుటుంబానికి నష్టం, నీ సేవకులకి, సంఘానికి అగౌరవమైన నష్టం తీసుకొస్తాడు. అలాగే మరి మగపిల్లలు కూడా ఇష్టానుసారిగా ఇష్టం వచ్చినట్టు కంటిన్యూసుకోవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, అలాగే ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు ఆ వస్తువుల విషయమే, ఫోన్ల విషయమే, వాహనాల విషయమే ఎంతో ఖర్చు పెట్టడం, అలాగే వస్త్రాల విషయమే రకరకాల వాడింది వాడకుండా. ఇప్పుడు ఇదివరకైతే సినిమాలు చూసే టైంలో రిలీజ్ అయిన సినిమా చూడాలి, అది 100 అయినా 200 అయినా 300 అయినా, అప్పుడు టికెట్ 200 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉంటుంది. కానీ 200 రూపాయలు ఎట్టుకున్న రోజులు ఉన్నాయి జనాలు. అది ఏంటంటే కొనియాలి, చూసేయాలి, అది గ్రేట్ అనిపించుకోవాలి, నేను కాబట్టి అనిపించుకోవాలి. తర్వాత చూస్తే అది లాభ అయిందని చెప్పడం, లేకపోతే గొర్రెందని చెప్పడం, 2-3 రోజుల తర్వాత అది మర్చిపోవడం, 11 రూపాయలు 40 మర్చిపోవడం. ఏంటి ప్రయోజనం? ఆ విధంగా ఎందుకు ఏం చేస్తారంటే వాడిన బట్టలు వాడకుండా, అలాగే పాతబడిన వాహనాన్ని మార్చి మళ్ళీ నూతన వాహనం తీసుకున్నట్టుగా, అలాగే ప్రతి విషయంలోనూ, అలాగే ఫోన్ కార్డు విషయం కూడా మార్చుకునే విషయంలో, అలాగే ప్రతి దాని విషయమే డబ్బులు దాచి సంపాదించుకున్నదా, తల్లిదండ్రులు సంపాదించిన సంపాదనలో వారు ఇష్టానుసారంగా జలసా చేయడం. కొంతమంది అయితే వారు సంపాదించిన సంపాదన కూడా లెక్క చేయకుండా ఖర్చు పెట్టడం, పాడు చేయడం. ఆత్మీయ జీవితానికి ఇది అవసరమా? ఇలా ఉంటే మనం పవిత్రులు అవుతామా? ఇలా ఉంటే మన దినాన్ని లెక్కించుకున్న వారమే అవుతామా? ఇలా ఉంటే రేపన్న రోజున నరకం నుంచి తప్పించబడతామా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే వారి జీవితాన్ని కాలిక్యులేటర్ వేయడం, అది ఆడపిల్లైనా మగపిల్లైనా, ఆ చెప్పేవారు ఆడవారైనా మగవారైనా, ఆ చిన్నవారైనా పెద్దవారు, వారి జీవితాన్ని కాలిక్యులేటర్ వేయటం. ఇది మానవ జీవితానికి అవసరమా? ఇది ఎవరి కాలపు ఉద్రేక పరిస్థితి కనుక దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరమా? ఇలా జ్ఞాపకం చేసుకోవడం, ఇలా చేయడం, సొంత ఇష్టానికి ఇష్టపడి సొంత కోరికలు తీర్చుకోవడానికి మనసిచ్చి చివరికి అల్లుడిగా చనిపోయిన సంసోను మనం చూడలేదు. దేవుడు వాడుకున్న పాత్ర, దేవుడు ఏర్పరచుకున్న పాత్ర, దేవుడు నిర్ణయించినటువంటి వ్రతం, అది నిర్ణయించినటువంటి వరము, అవన్నీ ఏం చేసినట్టే దుర్వినియోగం చేశాడు. బలవంతుడి వలె ఉండడం కోసం సంసోను పేరెత్తుతాం కానీ ముఖం స్టార్ట్ చేసుకునే చెప్పాల్సి వస్తుంది. జ్ఞానం కోసము సులభం పేరెత్తుతాం కానీ తర్వాత ముఖం స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ ఏమైనా ప్రయత్నం నిరుపయోగం కాదా? నరకాలకు వెళ్ళే పరిస్థితి కాదా? పరలోకం దూరం అయిపోయే పరిస్థితి కాదా? ఒకసారి ఆలోచించండి. యేసు జీవించిన జీవితంలో ఎంత ఖర్చు పెట్టాడు? ఏమాత్రం ఖర్చు పెట్టలేదే. తన సొంత డబ్బులు ఏమాత్రం ఖర్చు పెట్టలేదు. దేవుడు ఇచ్చింది దేవునికి ఖర్చు పెట్టాడు. ఇక మీద తన యొక్క త్యాగాన్ని కూడా మనం చూస్తున్నాం. కొంత కష్టాన్ని, నష్టాన్ని, బాధని ఖర్చు పెట్టాడు. అందరికంటే ఉన్నతమైన స్థానంలో, అందరికీ అన్నం పెట్టే అన్నదాత, అందరికీ ప్రభుత్వం చేసే ప్రభుత్వ అధికారిగా మనకు నాయకుడిగా నిలబడుతుంది. పిల్లగా జ్ఞాపకం చేసుకోండి. మరి సొలొమోనుకున్న సౌకర్యం యోసేపుకి లేదు, సంసోనుకున్న ప్రతిష్టత యోసేపుకి లేదు, అలాగే వారికి ఉన్నటువంటి సౌలభ్యం, వాక్యం కానీ ఆత్మీయత కానీ తల్లిదండ్రులు కానీ ఇవన్నీ కూడా యోసేపుకి లేదు. కానీ అందుకంటే ముందుకు వచ్చాడు. కారణం ఏంటంటే పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వచ్చాడు. ఇప్పుడైనా సరే ఒకవేళ విడిచిపెట్టేసేమో ప్రియ చెల్లితమ్ముడు, మరొకసారి వెంటబెట్టుకో.
ఒక యేసేపుని గుర్తు చేసుకో, అలాగే నిరాధారమైనటువంటి ఎస్తేరుని గుర్తు చేసుకో. అనేకమైనటువంటి వారికి 127 సంస్థానాలకు మార్గదర్శిగా ఉన్నటువంటి ఎస్తేరుగా మారినటువంటి ఆ ఎస్తేరుని మనం చూస్తున్నాం. తనను జ్ఞాపకం చేసుకో, ఎలా ఉంది నీ పరిస్థితి, నీ ఆత్మీయ జీవితం ఎలా. సరదాగా పోయి చూసొద్దామని చెప్పి జీవితాన్ని పాడు చేసుకున్నాం వారి కాకుండా, అలాగే తనతో పాటు తన అన్నిళ్ళు కూడా పాడు చేసే పరిస్థితే కాకుండా, అదే కాకుండా తన అన్నిటితో పాటే కాకుండా తన జాతికి మచ్చ తెచ్చే పరిస్థితి దేనివల్లే కాకుండా ఎలా ఉంది నీ పరిస్థితి. ఒక్కసారి నిరాధారమైన పరిస్థితి ఇస్తేది, నిరాధారమైన పరిస్థితి లోతుది, అలాగే త్యాగానికి పరిచర్యలకు ముందుకు వచ్చిన పరిస్థితి ఒక పరిస్థితి, అలాగే దేవుని ఎందుకు కొనియాడే పరిస్థితి ఒక ఫీమే అనే సహోదరి సంఘ సభ్యురాలిది. ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదరి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంటాం కదా. పర్లేదు కదా, దేవుడు చెప్పాడు కదా, నేను ఇష్టం చెప్పున పొమ్మని. అయితే దేవుడు ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా తీర్పులోకి తీసుకొస్తాడు. ఎంతకాలము మనం నిర్లక్ష్యంగా ఉంటాము అంతకాలము దేవుడు మనం అంటాడు. ముగించే ముందు దయచేసి మాట్లాడాలి. నీకు ఇచ్చిన ధనము నీది కాదు, దేవుడిది. నీకు ఇచ్చిన ఆయుష్ నీది కాదు, దేవుడిది. నీకు ఇచ్చిన ఆరోగ్యము నీది కాదు, దేవుడిది. నీకు ఇచ్చిన సమస్తము నీది కాదు, దేవుడిదే. అసలు నీవే దేవుడి వాడవు, దేవుడి కాదు. మరి నాదా ఇదంతా నాది, ఇదంతా నాది అనేది కంట తెలియక అంటున్నాడు. తెలిసినా కానీ నిర్లక్ష్యంతో అంటున్నావేమో. ఒకసారి ఆలోచించాలి. ఏ సోదరి కొంచెం సమయం, ఈ సమయం మనము ముగించే ముందు ఇంకా ఎన్నో విషయాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే మన జీవితంలో ఎంతో కాలం, అందుకనే భక్తులు పాడుకొచ్చినారు, మనం పాడుకున్నాం కదా. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై, కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై, గనుక మనము నడుచుకునేదము ప్రభు మార్గములాయందు. గనుక మనము నడుచుకునేదము ప్రభు మార్గములాయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. దేవుడికి మేలు చేస్తూ వచ్చినాడు. ఆయుష్ మేలు కదా, ఆరోగ్యము మేలు కదా, ఆహారం మేలు కదా, ఆస్తులు తీర్చడం మేలు కదా, అలాగే పరలోక రాజ్య భాగ్యము మేలు కదా. ఓవరాల్గా జనమందరికీ దేవుడు ఇచ్చిన ఒక ఈవి ఏంటంటే శరీరంతో పాటు ప్రాణంతో పాటు ఆత్మనిచ్చాడు. సకల జీవరాశులకి దేహము ప్రాణమే తప్ప ఆత్మ లేదు. మానవ జాతి మనకు మాత్రమే ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మను ఆధారం చేసుకుంటూ మనకు ఉన్నతమైన ఇవి ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న జీవరాశులన్నిటికీ భూ సంబంధమైన ఆరోగ్య క్షేమములు ఆశ్రితులని ఇచ్చాడు. అలాగే అందున్నటువంటి ఘనహీనతలు ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ పరలోక రాజ్య భాగ్యాన్ని వేటికి ఇవ్వలేదు, మనకి ఇచ్చాడు. పరలోక రాజ్య భాగ్యము మానవుడికి ఇచ్చాడు. భూమి మీద మానవుడికి జ్ఞానం ఇచ్చాడు, అలాగే ఆత్మ ఇచ్చాడు, అలాగే తర్వాత పరలోక భాగ్యాన్ని ఇస్తూ వచ్చాడు. ముందే చెప్పాను మొదటి వర్తమానంలో, ఏ మనిషిని తక్కువగా అంచనా చిన్నపిల్లలని, పెద్దవారని, ఇక అంగహీనులని, బలహీనులని, లేకపోతే రకరకాల సమస్యలతో ఉన్నవారని ఎవరిని తక్కువ అంచనా అయిపోదు. అందరిలోనూ ఏదో ఒక తలాంతు, ఏదో ఒక టాలెంట్ ఉంటుందని మనం గ్రహించాలి. అప్పుడు మనం వారికి ఆదర్శమూర్తులుగా కనబడతాం. అలా గ్రహించకుండా చులకనగా చూస్తే వారికి మనము తేలిక కనబడతాం. వారి ముందు మనం తేలిక అయిపోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు శాస్త్రం అంతా తెలుసు,
పడవలో పోనీ అన్నాడు ఇంజనీర్ ఎవరు ఇది ఏమిటారు పడవలు అంటే వాడి దగ్గరికి వెళ్ళి పోనీ అన్నాడు, పోనిచ్చాడు. నీకు థియాలజీ తెలుసా, బైపీసీ తెలుసా, జువాలజీ తెలుసా అని మొత్తం సబ్జెక్టుల గురించి చెప్పి డిమ్నాలజీ తెలుసా, తర్వాత ఇంకా ఆయాలజీ తెలుసా అని అడుగుతాను. నాకు ఏది తెలియదు గారు, ఎందుకు వేస్ట్గా అన్నాడు. ఇంకా అర్థం వచ్చింది, పడవటి ఇటు దోణి ఊగుతూ ఉంది. ఈత శాస్త్రం వచ్చింది కానీ కంగారు పడుతున్నాడు. అన్ని శాస్త్రాలు తెలుస్తున్న వ్యక్తి ఆ పడవ పట్టుకుని కంగారు పడుతుంటే ఏమి మీకు ఎన్ని తెలుసు కదండి, ఇన్ని శాస్త్రాలు తెలుసు, ఈత శాస్త్రం తెలుసానండి అంటే ఏ శాస్త్రం అదే అది నాకు తెలుసు, పడవ పట్టుకో అన్నట్టు ఇది గాలిదం వచ్చింది. ఈ పడవ ఆయన సేవకులు చాలాసార్లు చెప్తారు, వారు తెలిసిన రీతిలో చెప్తారు. అయితే సబ్జెక్ట్ ఒకటే ఈయన తెలియజేయాలని ఏంటంటే పడవ నడిపేవాడు కింద దూకేసి ఎత్త మొదలెట్టాడు. ఏదో వరకైతే వెళ్తాను, నాకు ఎత్తొచ్చు, నేను గోదావరి మీద ఎత్తొచ్చు, ఇక వరకైతే వెళ్తాను కాబట్టి అక్కడ అలా ఈదుకుంటాం. నాకు ఏ శాస్త్రం తెలుసండి, మీకు తెలుసా, తెలిస్తే ఒకటి లేకపోతే పడవ ముందు చచ్చిపోతాడు. నేను నీ దగ్గర పైకెక్కరా బాబు, నిన్ను తక్కువ వేసానని క్షమించరా బాబు. అప్పుడు కాసేపు ఉడికిచ్చి ఆడించి తప్పులు ఒప్పుకొని చేసి పైకెక్కి అప్పుడు ఒడిగా పడవను పోడించాడు. అవతల తీరింది. అప్పుడు చేతులు పెట్టుకుని పడవనట్టు వాడిని చేతులు పెట్టుకుని నన్ను క్షమించాడు. ఎవరిని తక్కువ మంచి వేయకూడదు. ముందు మనం తక్కువ మంచి వేసుకోవాలి, మనం తక్కువ మంచి వేసుకోవాలి. అందుకనే శంకరి నేర్పుతూ వచ్చాడు. ఆ శంకరి అనుభవం నుంచి దేవుడు నేర్పుతూ వచ్చాడు. ఏమని తను తాను తగ్గించుకునేవాడు ఓడి చెప్పలేదు, హెచ్చించేవాడు. తను తాను నీకు చెప్తే మనకి అనవసరం. తను తాను తగ్గించుకునేవాడు, తను తాను హెచ్చించుకునేవాడు. ఒక బాల్ తీసుకొచ్చి ఈ ఐట్ల నుంచి కింద కొడితే ఆ రేకు పొరకు ఆ రేకు పైకి వెళ్తారు. ఈ ఐట్ల నుంచి కింద కొడితే అంటే తగ్గించుకుంది పైకి వెళ్తారు. మళ్ళీ ఇంకోసారి ఆ బాల్ తెచ్చి ఆ రేకు అంతా తీసి కింద కుదిరితే అది మళ్ళీ రెండోసారి తెచ్చేళ్తారు. అది చిన్న ఉదాహరణ. ఒక బాలు కింద కొడితే పైకి వెళ్తుంది, అదే పైకి వేస్తే మళ్ళీ రెండోసారి పైకి వెళ్తూ వెళ్ళనే ఇలా చాలా ఉన్నాయి ఉదాహరణలు మొదటి అనుభవం దగ్గర ఉంటారు. అయితే ప్రియ సహోదరి ముగించే ముందు మాట ఏంటంటే మీ ఆత్మీయ జీవితం దృష్టి యొక్క ఇష్టం చెప్పిన వెళ్ళిపోతే ఆయన ఇష్టం చెప్పిన తిరిగి తీరుస్తాడు. దృష్టి యొక్క ఇష్టం చెప్పిన వెళ్ళిపోతే లోకంలో దొరికినప్పుడు వాళ్ళ ఇష్టం చెప్పిన తీర్పు తీరుస్తాడు. దృష్టి యొక్క ఇష్టం చెప్పిన వెళ్ళిపోతే దేవుడు మనం బ్రతుకుండానే మనల్ని ఆయన వైపు తిప్పుకోవడం కోసము మనల్ని మంచం పట్టించైనా ఆయన మన వైపు తిప్పుకోవడం కోసము ఆయన ఇష్టం చెప్పిన మనల్ని నలుపుతాం. ఏ పాపం చేయని వాడిని నలిపేశాడు దేవుడు. మరి ఇన్ని రకాల పాపాలు చేస్తున్నాము, ఇన్ని రకాల ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాము, ఇన్ని రకాల కోరికలు తీర్చుకుంటున్నాం. మనల్ని దేవుడు నలపకుండా దేవుని చేతిలో నలిపోకముందే, దేవుని చేతిలో పాడైపోకముందే, దేవుని చేతిలో దెబ్బ తినకముందే మనం ఇవ్వాలంటే జాగ్రత్త. ఒకసారి ఆలోచించు, నిర్ణయాలు మార్చుకోండి, ఆలోచనలు మార్చుకోండి, అలవాట్లు మార్చుకోండి, పరిస్థితులు మార్చుకోండి. హేయక్రియలన్నింటినీ తప్పించండి, శ్రేష్టమైన అలవాటు చేయండి, యోగ్యమైన వెతకండి, భక్తి కలిగి చేపట్టండి, యథార్థమైనవి కొనేవాడండి. సంఘంలో శ్రేష్టమైన సంఘంలో సమస్తము కూడా సమస్తంలో ఇమిడి ఉన్నాడు. దేవుడు తప్పనిసరిగా మీకు మీ కుటుంబానికి, మీకు వ్యక్తిగత జీవితానికి దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. ఇంకా మీ జీవితం ఇప్పుడే ప్రారంభమైంది, ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఉద్యోగాలు సంపాదించాలి, వివాహాలు చేసుకోవాలి, పిల్లలు కావాలి, ప్రయోజకులు చేయాలి. అప్పుడు తెలుస్తుంది. 8 సంవత్సరాల వరకు తెలియదు, 30 సంవత్సరాల వరకు తెలియదు, 40 సంవత్సరాలు తెలుస్తుంది. నాన్న ఉంటే బాగుండేమో, నేర్పునేమో. నాన్న నేర్పినప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేర్చుకోము, 10 సంవత్సరాల్లో నేర్చుకోము, 19 సంవత్సరాలు అస్సలు నేర్చుకోవాలంట చెప్పచ్చు. ఇది చేయలేదు ఏంటి, నాన్న చేసి పొడపడి ఏదో వచ్చింది కనపడుతుంది, అమ్మ చేసి అబద్ధం జరుగుతుంది. ఇది అబద్ధం వాళ్ళది ఏంటి వేరే ఏం కానీ. లేకపోతే నీకు 2 సార్లు అంటారేమో, 3 సార్లు అంటారేమో, 4 సార్లు అంటారేమో. నీవు నీ తల్లిదండ్రులు ఒకసారి అంటే, నీవు నీ కుటుంబం ఒకసారి అంటే, నీవు నీ కుటుంబస్తులు ఒకసారి అంటే, నీవు నీ సంఘంలో వాడు ఒకసారి అంటే, నీ తర్వాత పుట్టినవాడు లేక నీకు పుట్టినవాడు నేను ఎన్నిసార్లు అంటారు అన్నట్టు ఆ మాట పడకముందే అయిపోయింది. ఎక్కడి నుంచి కాకుండా చాలా నేను దృష్టి యొక్క ఇష్టం చెప్తాను. ఆఖరిగా చదువుకున్నాను అన్నమాట. మరొకసారి
యవన బిడ్డలైన మీరు మనం అందరం యవన దశలో ఉన్న ముఖ్యంగా మీరు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ మనం ఒకసారి చదువుదాం. యవనుడా, యవన కాలం సంతోషపడము. 562 పేజీ పాత ఈ యవన కాలం సంతోషపడము. ఈ యవన కాలంలో నీ హృదయం సంతుష్టిగా ఉండడము. ఒకసారి అందరూ కలిసి అవుతాం బిగ్గరగా. 9వ వచనం అందరూ కలిసి బిగ్గరగా చదవండి. యవనుడా, యవన కాలమందు సంతృప్తిగా ఉండలేము. నీ లేత వయసు అయిపోయింది. ఈ లేత వయసు అయిపోయింది, నడిపేయడం జరుగుతుంది, కఠించిపోతా ఉంది కనుక నీ హృదయంలో నుండి వ్యాకులను తొలగించుకోను. నీ దేహము తెలుపువానికి తొలగించుకో. ఈ సోదరి ఒకసారి జ్ఞాపకం అపవాది చెరుపువాడిగా ఉన్నాడు. నీ ప్రక్కన నీ ఫ్రెండ్ ద్వారా, నీ తోబుట్టు ద్వారా, నమ్మకమైన స్నేహితుల ద్వారా ముందు తగ్గబడుతుంది. నమ్మకమైనటువంటి పార్ట్నర్స్ ద్వారా ముందు తగ్గబడుతుంది. చివరికి మాట చెప్పడం అంటే నీకు ఏది ఇష్టమో నేను అడగడు, నీ ఫ్రెండ్ అని అడుగుతాడు. నీకు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాడు, నీ ఫ్రెండ్కి ఖర్చు పెట్టాడు. అలాగే మగవాళ్ళు చూడాలి, మగవాళ్ళు అయినా సరే ఆడపిల్లలు ఏది ఇష్టమో 10 రూపాయలు చూసి మోసపోతూ ఉంటారు. ఆ 10 రూపాయలు చూసి మోసపోయినటువంటి మనిషిని దేవుడు దర్శించినాడు. సమీల్ గారిని మనం దర్శించడు, ఎందుకంటే ఆయన అక్కడ దేవుని ప్రవక్తగా నిలబడ్డాడు, దేవుని పనివాడుగా. ఇప్పుడు ఇక్కడ నీవు సొంత పనివాడిగా నిలబడ్డావు కనుక నీకు నీవే బాధ్యత ధరించాలి. కాబట్టి 10 రూపాయలు చూసి మోసపోవద్దు. నీ ఇష్టమేంటో తెలుసుకుంటాను, నీ కష్టమేంటో తెలుసుకుంటాను, నీ కోరికేంటో తెలుసుకుంటాను, నీ రుచి ఏంటో తెలుసుకుంటాను, నీ రంగు ఏంటో తెలుసుకుంటాను, నీ మనసులో నా ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాను, ఏ రోజు ఎక్కడుంటావో తెలుసుకుంటాను, అన్నీ తెలుసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత, అంతా నేర్చేసిన తర్వాత వేటాడుతూ ఉంటారు. ఆ తర్వాత ఎవరు తెలుస్తుందంటే ఊరు శివుడు కూడా తెలుస్తుంది నీ గురించి. ఊరి మధ్యలో తర్వాత వస్తుంది, ఊరు నీ ఇంటి వీధిలోకి వస్తుంది, నీ ఇంట్లో తర్వాత వస్తుందా నీ జరిగే అన్యాయము, నీకు కూడా తెలియకుండా, నీ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఇంటి చుట్టూ అంతా పొగడిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది. ఇలా పాపం అనేది బయట నుంచి వస్తూ ఉంటుంది, మన దగ్గర నుంచి ప్రారంభించుకోవచ్చు. కాబట్టి అలా ఆపుతూ ఉంటారు. ఏసేపు ఆపాడు, అలాగే మరి స్త్రీలైన వారు కొంతమంది ఆపుతూ వచ్చారు, అలాగే చాలామంది భక్తులు ఆపుకుంటూ వచ్చారు. మనం కూడా దృష్టి ఇష్టానికి కాకుండా మనం జాగ్రత్త పడాలి అంటాడు కదా శివుడు వచ్చినప్పుడు. లేత వయసు అంటే బాల్యం అయిపోయింది, నడి వయసు అంటే యవనం తర్వాత వచ్చే వయసు కూడా గతించిపోతుంది కనుక నీ హృదయంలో నుండి వ్యాఖ్యలను తొలగించుకో. నీ హృదయంలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆచార సంబంధమైన కోరికలను తొలగించు. ఆ విధమైన ఆచార సంబంధమైన అలవాట్లు తొలగించు. లోకంలో 3 రకాలు పడతాయని చెప్పారు కదా, అది ఇప్పుడు చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఒకటి శరీర సంబంధమైన కోరికలు, సులువుగా చిక్కులు పెట్టి పాపములు. ఒకటి చెప్పాను ఇందాక, సులువుగా చిక్కులు పెట్టి పాపములు మనల్ని పట్టుపేస్తాయి. అసూయ, గర్వం, కోపం, కామం, సోమర్థనం, భోజనం, ధనస్సు, దొంగతనం, ఇటువంటివన్నీ కూడా. అది రెండవది ఏంటంటే వ్యసన సంబంధమైన పాపములు, తినాలని, తాగాలని, ధరించాలని, అలాగే మరి మత్తు పానీయాలు, ధూమపానము, మద్యపానము, అలాగే చూడవలసింది చూడాలి, చేయవలసింది చేయాలి, తినవలసింది తినాలి, ఈ విధమైన వ్యసనాలు అన్నమాట. ఎక్కువగా తాగి తలపోటు వచ్చేస్తుంది, ఉండలేను అని చెప్పి అలవాటు పడిన టీ కూడా వ్యసనంగా మారే పరిస్థితి. అవసరానికి తాగితే తప్పేం కాదు, అది లేకపోతే ఉండలేదు బాబు అంటే అది ఒక డ్రగ్తో సమానం, అదొక మత్తుపాని పదార్థంతో సమానం. కాబట్టి ఎక్కువ ఏది అలవాటు చేసుకోకూడదు, లోక సంబంధమైనవి అసలే అలవాటు చేసుకోకూడదు, అవసరార్థమైనవి అలవాటు చేసుకోకూడదు, లోక సంబంధమైనవి దగ్గరికి రాకూడదు, సులువుగా చిక్కులు పెట్టి పాపం రాకూడదు, తర్వాత వ్యసన సంబంధమైనవి రాకూడదు, మనం పట్టుపీడిస్తాయి. మూడవది ఏంటంటే ఆచార సంబంధమైనవి. మంగళవారం మనం ఫోన్ చేశాను,
ఫోన్ చేసి నేను కటింగ్కి వస్తున్నానంటే మీకు మంగళవారం శుక్రవారం ఉండదు, నాకు మంగళవారం డబ్బులు తెప్పించుకోవాలండి, నేను పుచ్చుకోవడం అంటాడు. నీకే లేనప్పుడు మంగళవారం నేను గుర్తు తెచ్చాను మంగళసాకు, నేను కటింగ్ తీసుకోవడం. నువ్వు నేను దివ్యకి తీసుకోవాలా అంటే డబ్బులు తీయను మాస్టర్ గారు నాకు చెప్తున్నాను అంటే అనుకున్న అలవాటు పోతుకోవడం. అంటే ఇది మంగళవారం పట్టించుకోవడము, శుక్రవారం పట్టించుకోవడము, విధవరాలను పట్టించుకోవడము, అన్నీ కూడా లోక సంబంధమైన అలవాట్లు మనం పట్టించుకోవాలి. ఈ 3 రకాలుగా మనం పట్టు పీడిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటాం. 40 వయసు అయిపోయింది, ఎవరో అయిపోతుంది. అలాగే మన పాపం నుంచి మన పాపం పడకుండా మనం ఏమో పడితే జాగ్రత్త పడుతూ ఉంటాం. ఆ శివుడు మాట ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు, నీ హృదయం నుండి వ్యాఖ్యను తొలగించుకొను, నీ దేహము చెరుపు చేయి దాన్ని తొలగించుకోను. చెరుపు చేయడాన్ని తొలగించు. ఏదైనా చెరుపు చేయలేదో తెలుసు మీకు, మిమ్మల్ని చెరుపు చేయడానికి వచ్చేదేదో మీకే తెలుసు. ఇక ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చెరుపు చేయడానికి వస్తుంది. ఆ చెరుపు చేయడానికి వచ్చే ప్రతిదీ కూడా ఎవరిని ఏ రీతిగా చెరుపు చేయడానికి వస్తుంది. ఒకరికి కారు అంటే ఇష్టం, ఒకరికి బట్టలు అంటే ఇష్టం, ఒకరికి బంగారం అంటే ఇష్టం, ఒకరికి డబ్బులు అంటే ఇష్టం, ఒకరికి భోజనం హోటల్ భోజనం అంటే ఇష్టం. ఎవరికెవరికి ఇష్టమో ఇది దాన్ని అదేం చేస్తుంది, మనం చెరుపు చేయడానికి వస్తుంది. ఆ చెరుపు చేయడానికి నుంచి మనం ఏమవ్వాలి, తొలగిపోవాలి, తప్పించుకోవాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే కొన్ని కోరికలు చంపుకోవాలి. దేవుని రాజ్యంలో నిలబడాలంటే కొన్ని రకాల హేయమైనవి శ్రేష్టమైనవి కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడం కొరకు అలాగే హేయమైనవి చంపుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. దేవుడు శాశ్వత కాల జ్ఞానము మన హృదయం ఉంచున్నాడు కనుక, దేని కాలం అనేది మనం ఉంచాడు కనుక మనం జాగ్రత్తగా ముందుకు కొనసాగడం. దేవుడి మాటలు దీవించడం. దయచేసి